హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. అసలు ఏ కాలేజెస్లో ఏమేమి సీట్స్ ఖాళీగా ఉన్నాయనేది ఎలా చెక్ చేసుకోవాలి, అసలు ఆ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా అన్ని సీట్స్లో ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి, ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనేది మనం అఫీషియల్గా ఎలా చెక్ చేసుకోవాలి అని అడుగుతున్నాను అనమాట. సో వారి కోసమే ఈ వీడియో డీటెయిల్గా చూపిస్తాను. నేను మీకు ఒక కాలేజ్ రెఫరెన్స్ తీసుకొని ఆ కాలేజ్లో ఆ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి, ఇలా మీరు ఈజీగా చెక్ చేసుకునే విధానం నేను మీకు చెప్తాను అనమాట. అండ్ ఇలా చెక్ చేస్తూ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మేము మా వాట్సాప్ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాం. మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అంటే వీడియోస్ చేసే టైంలో ఏదైతే బ్రాంచ్ ఖాళీగా ఉంటుందో పలానా కాలేజీలో ఫిల్ అవ్వకుండా ఉన్న డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఎవరైనా సీట్ క్యాన్సిల్ చేసుకునే డీటెయిల్స్ తెలిసినా కానీ మీకు అక్కడ అప్డేట్ చేస్తాం. ఇక వివరాల్లోకి వెళ్ళగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, అఫీషియల్ ఏపీ సెట్ 2024 అడ్మిషన్స్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఇక్కడ బ్యాక్ వద్దాం. మనకి CIET కావాలి అనే కాలేజ్ అనమాట. ఓకే, ఈ కాలేజ్ తీసుకున్నాను, చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నేను ఇక్కడ ఈ కాలేజ్ మంచిదని కానీ చెడ్డదని కానీ నేను చెప్పట్లేదు. ఈ కాలేజీని చూస్ చేసుకోమని కూడా నేను చెప్పట్లేదు, చూస్ చేసుకోవద్దని కూడా నేను చెప్పట్లేదు. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 9 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో మనం సివిల్ చూద్దాం ఎగ్జాంపుల్గా. సివిల్ మనకి ఇక్కడ 24 సీట్స్ ఉన్నాయి. సో 24 సీట్స్ ఉంటే మీకు ఇక్కడ సేమ్ ఇలానే డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ సెట్ 2024 అనే వెబ్సైట్లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కూడా మీరు చలపతి కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్రాంచ్ సివిల్ ఇంజనీరింగ్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చలపతి చెప్తున్నాను, మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజీని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే ఇక్కడ షో ఎంట్రీస్ మీద 100 క్లిక్ చేయండి. 100 క్లిక్ చేస్తే కేవలం 14 సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి. అన్న ఎన్సీసీ స్పోర్ట్స్ ఇలా కొన్ని సీట్స్ ఉంటాయి కదా అనుకుంటే ఓకే, అలాగా కన్సిడర్ చేద్దాం. 24 సీట్స్లో 2 తీసేయండి, 22 సీట్స్ ఉంటాయి. అంటే 22 సీట్స్లో కేవలం 14 మాత్రమే ఫిల్ అయ్యాయి. ఇందులో 14 ఎంతమంది మళ్ళీ వేరే కాలేజ్ ట్రాన్స్ఫర్ అవుతారో అది వేరే టాపిక్. ఓకేనా, అందరూ ఇక్కడే ఉంటే మనం ఆ సినారియోలో మనం చెక్ చేద్దాం. ఇక్కడే ఉంటే ఇక్కడ ఇంకా మనకి స్టిల్ 8 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇలా మీరు కాలేజ్ టు కాలేజ్, బ్రాంచ్ టు బ్రాంచ్ చెక్ చేసుకోవాలి. మీకు కావాల్సి అనుకున్న కాలేజెస్ అండ్ మీకు ఏదైనా కాలేజ్ చెక్ చేస్తూ ఇలా ఇన్ఫర్మేషన్ అందితే ఈ వీడియో కింద కానీ లేదా టెలిగ్రామ్ ఛానల్ ఆ గ్రూప్లో కానీ కామెంట్ చేయండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. కావాలంటే ఈ వీడియో చేసిన తర్వాత మేము అక్కడ అప్డేట్ చేస్తుంటుంది, పలానా కాలేజీలో పలానా సీట్స్ పలానా బ్రాంచ్ కింద ఖాళీ ఉన్నాయని మేము అప్డేట్ చేస్తుంటాం. మీరు కావాలని చెక్ చేసుకొని అలా అప్డేట్ చేస్తుంటేనే ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది కదా, ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.